అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ గురించి తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరు ఉండరు. కానీ 2025 అది కూడా ఈ రీసెంట్ టైమ్స్‌లో ఈ క్రెడిట్ కార్డ్ అసలు తీసుకోవాలా వద్దా అనేది మన డిస్కషన్. ఎందుకంటే దీని యొక్క డీవాల్యుయేషన్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. మనకి వీడియో కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. నాకు మెయిల్ కూడా వచ్చింది గైస్. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి డీవాల్యుయేషన్ ఏ పాయింట్స్ మీద చేశారని చెప్పి. సో అవన్నీ మీకు క్లియర్‌గా చెప్తాను. మరి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వడానికి వీడియోని ఒకసారి వాచ్ చేయండి. కంప్లీట్‌గా మీకైతే అర్థమవుతుంది. సో వీడియో ఇన్ఫర్మేషన్ అనిపించినట్టయితే డెఫినెట్‌గా లైక్ కూడా మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొత్తగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సింపుల్‌గా ఒకసారి రివైజ్ అయితే చేస్తాను. ఎలాంటి ఫీచర్స్ ఈ క్రెడిట్ కార్డ్ మనకు ప్రొవైడ్ చేస్తుందనేది. మీరు గనక అమెజాన్ షాపింగ్ లవర్ అయినట్టయితే వర్త్ క్రెడిట్ కార్డ్ గైస్ ఇది. మీరు 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు దీంట్లో. అది కూడా అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్. కానీ మీకు అక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 5% క్యాష్ బ్యాక్ కేవలం అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసినందుకు మాత్రమే కాకుండా అమెజాన్ పే యొక్క వాలెట్‌లో వెళ్లి అక్కడ మీరు హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ టికెట్ బుకింగ్స్ చేసుకున్నారనుకోండి, అటువంటి వాటికి కూడా 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీని తర్వాత మీరు నాన్ ప్రైమ్ మెంబర్ అయినట్టయితే 3% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందగలరు. ఇక దీని తర్వాత 2% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ మీరు అమెజాన్ పే యూజ్ చేసుకొని వాటి యొక్క లిమిటెడ్ కేటగిరీస్ ఉన్నటువంటి పార్ట్నర్స్‌తో మీరు పేమెంట్ చేశారంటే 2% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక దీని తర్వాత 1% మీరు అదర్ అమెజాన్ అంటే అమెజాన్ కాకుండా బయట ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. లైక్ ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, లేదంటే గ్రాసరీ స్టోర్ కావచ్చు, బయట ఆఫ్‌లైన్‌లో అటువంటి చోట అన్నమాట. ఇక 1% ఫ్యూయల్ చార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్‌గా ఇవి దీని యొక్క బేసిక్ ఫీచర్స్ గైస్. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. మరి దీంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. అంటే వీటి యొక్క కోర్ వాల్యూ పాయింట్స్‌ని మనకు ఎక్కడ కూడా చేంజెస్ అయితే వీళ్ళు తీసుకొని రాలేదు. అవి అలాగే ఉంచేశారు. ఇక దీని తర్వాత మెయిన్‌గా నాకు వచ్చినటువంటి మెయిల్‌లో అక్టోబర్ 11 నుంచి అంటే అక్టోబర్ 11, 2025 నుంచి చేంజెస్ వస్తాయని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏందంటే మీరు ఫారెక్స్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారనుకోండి. అంటే ఫారెక్స్ యొక్క మార్కప్ ఫీని వీళ్ళు 3.5% నుంచి 1.99%కి తగ్గించారు. ఇదొక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. లైక్ మీరు అమెజాన్ డాట్ ఇన్‌లో కాకుండా అమెజాన్ డాట్ కామ్ కావచ్చు, లేదంటే వేరే ఏదైనా అమెరికన్ సైట్స్, వేరే సైట్స్, ఔట్ ఆఫ్ ఇండియన్ సైట్స్ ఏదైనా సైట్ నుంచి మీరు ఏదైనా షాపింగ్ చేసుకున్నారంటే అక్కడ మీరు డాలర్‌లో పే చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క క్రెడిట్ కార్డ్ అక్కడ కూడా యూజ్ అవుతుంది. మీరు రూపీస్‌లో కాకుండా వేరే కరెన్సీలో మీరు పే చేసినందుకు గాను, ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్‌లో మీరు పే చేసినందుకు గాను, లేదంటే బయట కంట్రీస్‌లో వెళ్లి ఈ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేసుకొని పేమెంట్ చేసినందుకు గాను మీకు పడేటువంటి ఫీనే ఈ ఫారెక్స్ మార్కప్ ఫీ అన్నమాట. సో ఈ ఫారెక్స్ మార్కప్ ట్రాన్సాక్షన్ ఫీని మనకు 3.5 నుంచి 1.9కి తగ్గించారు. సో ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇక దీని తర్వాత అసలు కథ ఉంది. ఏంటంటే మీరు అమెజాన్ డాట్ ఇన్‌లో కావచ్చు, అమెజాన్ పే యూజ్ చేసుకొని కావచ్చు, అమెజాన్ డాట్ కామ్‌లో కావచ్చు. సో అమెజాన్ సంబంధించి దేంట్లో యూజ్ చేసుకున్నా కూడా మీరు గోల్డ్ కాయిన్స్ కానీ, లేదంటే 2 ట్రాన్సాక్షన్, ఎడ్యుకేషనల్ ఫీస్ వీటన్నిటికి కూడా మీరు ₹1 కూడా క్యాష్ బ్యాక్ పొందలేరు. మరి ఓన్లీ అమెజాన్ సంబంధం మాత్రమేనా అంటే అమెజాన్ మాత్రమే కాదు. వేరే దాంట్లో ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా అంటే వేరే ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ నేను చెప్పిన కేటగిరీస్ ట్రాన్సాక్షన్ చేశారంటే దానికి కూడా మీకు రూపాయి కూడా రాదు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకొచ్చేటువంటి మేజర్ డీవాల్యుయేషన్ థింగ్ ఏంటంటే యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి కూడా మనకు జీరో చార్జెస్ ఇప్పుడు వస్తాయి. అంటే మీరు ఎంత యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకున్నా కూడా మీకు ₹1 కూడా క్యాష్ బ్యాక్ ఇప్పుడు రాదు గైస్. ఇన్‌ఫాక్ట్ నేను కూడా నా యొక్క కరెంట్ బిల్ అంటే నా ఆఫీస్ యొక్క కరెంట్ బిల్ కావచ్చు, ఇంటి యొక్క కరెంట్ బిల్ కావచ్చు, నేను అమెజాన్ పే ద్వారానే యూజ్ చేసేవాడిని. అప్పుడు నాకు క్యాష్ బ్యాక్ 2% ప్రొవైడ్ చేసేవారు. అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో నా యొక్క కరెంట్ బిల్ మంత్లీ ఒక 5,000 దాకా అయితే ఉంటుంది మొత్తం చూసుకున్నట్టయితే. సో నాకు క్యాష్ బ్యాక్ అయితే మంచిగా వచ్చేది. ఇప్పుడు అది కూడా పోయింది. అక్టోబర్ 11 నుంచి సో నెక్స్ట్ మంత్ 11 నుంచి ఈ యాప్‌నైతే పోయింది గైస్. సో ఇది చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్ అంటే హ్యూజ్ మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు బెస్ట్‌గా దీని ద్వారా మనకి ప్రాఫిట్ అయితే పొందారని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా మంచి క్యాష్ బ్యాక్ అయితే తీసుకున్నారు. ఇక్కడే క్యాష్ బ్యాక్ అనేది అమెజాన్ పే యొక్క వాలెట్‌లోకి మనకి యాడ్ అయ్యేది. అమెజాన్ పే వాలెట్‌ని మళ్ళా మనం యుటిలిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు, లేదంటే షాపింగ్ పర్పస్ కావచ్చు యూజ్ చేసుకోవడానికి ఆ మొత్తం క్యాష్ బ్యాక్‌ని ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు ఆ ఆప్షన్ పోయింది గైస్. సో ఇది మనకు వచ్చినటువంటి మేజర్ డీవాల్యుయేషన్. నిజంగా అయితే డీవాల్యుయేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ వచ్చినా కూడా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క మేజర్ ఫీచర్స్‌ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు దీన్ని కూడా టచ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. అందుకే వాళ్ళు డీవాల్యుయేట్ చేసి పడేశారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారంటే దీని యొక్క మిస్‌యూజ్ అనేది చాలా ఎక్కువైపోయింది గైస్. క్రెడిట్ కార్డ్స్ యొక్క అవేర్‌నెస్ ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది. ఎలా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకోవాలి? ఎంతవరకు క్యాష్ బ్యాక్ మనం మాక్సిమం పొందవచ్చని చెప్పి. దానికోసమే పర్సనల్ యూజ్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్టయితే ఎవరు మిమ్మల్ని మాట్లాడరు. కానీ మీరు ఎలా చేస్తారంటే దాన్ని ఒక బిజినెస్ లాగా పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు ఐటీఆర్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చాలా మంది మనకి రెడ్డిట్‌లో కావచ్చు, లేదంటే ఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో కావచ్చు ఏం పోస్ట్ చేస్తున్నారంటే వారు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా మొబైల్ బుకింగ్ యొక్క ఆన్‌లైన్ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! సో వాళ్ళకి సపోజ్ ఒక 10,000 పడే మొబైల్‌ని వాళ్ళొక ₹500 తక్కువకే ప్రొవైడ్ చేస్తారు. కానీ వాళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్ ₹1000 ప్రాఫిట్ వస్తుంది. సో వాళ్ళకి ఓవరాల్‌గా బుక్ చేసినందుకు గాను ఒక ₹500 మిగులుతాయి. సో అవతల వ్యక్తికి మనకి ఆన్‌లైన్‌లో కంటే ఒక 500 తక్కువ వస్తుంది కదా! అని చెప్పి ఇలా తీసుకుంటున్నారు. సో ఇలా పర్సనల్ యూజ్ కాకుండా దీని ఒక బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా డీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. మరి
ఇప్పుడు అంటే 2025లో ఈ క్రెడిట్ కార్డ్ వర్తా అంటే ఆబ్వియస్‌గా నన్నడిగినట్టయితే వర్త్ అని చెప్తాను గైస్. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీకు గనక కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా వదులుకోకండి. అమెజాన్ మీరు షాపింగ్ లవర్ అయినట్టయితే ఖచ్చితంగా ఇదైతే వర్త్ గైస్. నేనైతే అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ అసలు వాడడం మానేశాను. నా దగ్గర ఫ్లిప్‌కార్ట్ సంబంధించి యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. కానీ నేను ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగే చేయడం మానేశాను గైస్. దీనొక మంచి స్ట్రాంగ్ బెనిఫిట్స్ దాంట్లో అయితే లేవు. నాకు అనిపించలేదు. అందుకే నేను దాన్నైతే యూజ్ చేయను గైస్. అలాగే ఫ్లిప్‌కార్ట్ యొక్క స్కామ్స్ గురించి మీకు తెలిసింది కదా! అమెజాన్‌లో ఉన్నటువంటి ట్రాన్స్‌పరెన్సీ మనకి ఫ్లిప్‌కార్ట్ షాపింగ్‌లో మిస్ అవుతుంది. అందుకే నేను దాన్ని ప్రిఫర్ చేయను. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పటికి కూడా ఇదొక వర్త్ కార్డే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. యుటిలిటీ బిల్ పేమెంట్స్‌లో ఇక్కడ 20,000 కంటే ఎక్కువ మీరు పేమెంట్ చేశారంటే దాని మీద మళ్ళా 1% చార్జెస్ కూడా మీకు పడతాయి. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత మీరు ఎడ్యుకేషన్ ఫీ ఏమైనా చేసుకున్నారంటే అది కూడా మీరు డైరెక్ట్‌గా స్కూల్‌కో, కాలేజ్‌కో పేమెంట్ చేశారంటే ప్రాబ్లమ్ లేదు. కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ మోబిక్విక్, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేటీఎం లాంటి యాప్స్ యూజ్ చేసుకొని పేమెంట్ చేశారంటే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కి దానికి 50,000 దాటిందంటే మళ్ళీ అక్కడ కూడా మీకు ఒక 1% చార్జ్ అనేది ఎక్స్‌ట్రాగా విధిస్తారు. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట డివాల్యుయేషన్ అనేటువంటి పాయింట్స్. సో, మీరు కనుక అమెజాన్ షాపింగ్‌లో ఎవరైతే యూజ్ చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు ఇప్పటికి కూడా నో ప్రాబ్లమ్. అన్న అలా కాదు మనకి యుటిలిటీకి సంబంధించి ఏమన్నా ఆల్టర్‌నేట్ కార్డ్స్ చెప్పు అంటే యుటిలిటీ పేమెంట్స్ మీరు చేయాలనుకుంటే లైక్ రీచార్జెస్ కావచ్చు, లేదంటే డీటీహెచ్, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇలాంటివి ఏమైనా పే చేసుకోవాలనుకున్నట్టయితే లైక్ 80 లాక్స్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లేదంటే యాక్సిస్ ఒక ఏస్ క్రెడిట్ కార్డ్ లేదంటే హెచ్‌డీఎఫ్‌సి సంబంధించి టాటా న్యూ, టాటా ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా బెస్ట్‌గా మనకు ప్రొవైడ్ చేస్తాయి. లైక్ 80 లాక్స్ అయితే మనకు 25% వరకు రీచార్జ్ మీద మనకు ప్రొవైడ్ చేస్తుంది. మాక్సిమం ఒక ₹250 వరకు సేవ్ చేసుకోవచ్చు మంత్లీ. ఇక ఏస్ క్రెడిట్ కార్డ్ కూడా మాక్సిమం అంతే ₹500 వరకు మంత్లీ సేవ్ చేసుకోవచ్చు. ఇక టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అయితే మాక్సిమం 1500 వరకు పర్ మంత్ మనకి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇలా ఒక్కొక్క కార్డ్ అనేది ఒక రకంగా మనకి ప్రొవైడ్ చేస్తుంది యుటిలిటీ బిల్ పేమెంట్స్ మీద. సో, వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గర గనక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉండి ఇప్పుడు యుటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం సెపరేట్ కార్డ్ కోసం చూసినట్టయితే ఈ 3 కార్డ్స్ ఏదో ఒకటి ట్రై చేసుకోండి. ఓవరాల్‌గా ఇది గైస్ వీడియో. మీరు గనక ఫస్ట్ టైమ్ అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అప్లై చేసుకోండి. లేదు నా దగ్గర కార్డ్ ఉంది. ఇప్పుడు యుటిలిటీ బిల్ పేమెంట్స్ కావాలంటే కొత్త కార్డ్స్‌ని ట్రై చేసుకోండి. ఓకే గైస్ ఇది వీడియో డెఫినిట్‌గా మీకైతే యూజ్‌ఫుల్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.